प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य योनिं परिपश्यन्ति धीरा तस्मिन् भुवनानि विश्वा। ओम शांति शांति शांति। ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్య ఉపనిషత్తు 5వ అధ్యాయం 6వ బ్రాహ్మణం. మనోమయో అయం పురుషో భాః సత్యస్తస్మిన్ హృదయే యథా వ్రీహిర్వా యవో వా సా ఏషా సర్వస్యేషానః సర్వస్యాధిపతిః సర్వమిదం ప్రశాస్తి యదిదం కించ. మనోమయో పురుషః, ఈ యొక్క పురుషుడు అంటే జీవాత్మ మనోమయము అని అంటే కేవలము ప్రారబ్ధంతో ప్రభావితం అయ్యేటువంటిది. మనస్సు అనేటువంటిది ఉనికి ప్రారబ్ధం ద్వారానే ఏర్పడుతుంది. ప్రారబ్ధం, ఎటువంటి ప్రారబ్ధం ఉంటే అటువంటి భావజాలంతో ఆత్మను ప్రభావితం చేస్తూ ఉంటుంటది. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది ప్రారబ్ధంతో, ఇప్పుడు ఏ రకంగా అంటే ప్రారబ్ధం కారణంగానే మనస్సు ఏర్పడుతుంది. ప్రారబ్ధం లేకపోతే మనస్సు అనేటువంటిది ఉండదు. అందుకని ప్రారబ్ధాన్ని నిర్వీర్యం చేసేవారు, నిర్బీజ స్థితికి వెళ్ళేటువంటి వారు మనస్సును లెక్క చేయకూడదు. వేరే ఇతర మత సంప్రదాయాలు మరియు యోగ సాధనలో చెప్పేటువంటి యోగ ప్రశిక్షకులు మనస్సును ఏకాగ్రం చేయండి, మనస్సును నియంత్రణలో పెట్టుకోవాలి అని ఏవైతే విషయాలు చెప్పడం జరుగుతుంటుంటుందో ఆ యొక్క మనస్సును నియంత్రణలో పెట్టుకోవడం, మనస్సును అదుపులో పెట్టుకోవడం, నియంత్రించడం ఇదంతా ఉట్టిదే. దయానంద సరస్వతి వేదము చెప్తున్నటువంటిది ఏందని అంటే, నువ్వు పురుషార్థం చేస్తే నీ తలరాతను నీవే రాసుకోవచ్చు అనేటువంటిది అభిప్రాయం. కానీ మన తలరాతను మనమే రాసుకోవడము అనేటువంటిది వైదికంలో ఉన్నది. అవైదికంలో ఏంటంటే బ్రహ్మే అందరి తలరాతలు రాస్తాడు అనేటువంటిది పౌరాణికం. అందుకని ఇక్కడ మన తలరాతను మనం ఎలా రాసుకోవాలి అని అంటే, మనం ఎక్కువ పురుషార్థం చేస్తే పురుషార్థానికి తగినట్టుగా ప్రతిఫలితాన్ని పొందడం. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అనేటువంటిది ఇది ఒకరి దయా భిక్ష. ఆ రిజర్వేషన్ సరైనటువంటిది కాదు. సరైనటువంటిది ఏంటంటే మనం పురుషార్థం చేసి ఎదుటి వారికి ఈ సరైనటువంటి పోటీనిచ్చి అందులో నెగ్గుకు రావడం అనేటువంటిది ఈ యొక్క ప్రతిభకు దారి చూపడం, మన ప్రతిభను, మన తెలివితేటలను ప్రదర్శించడం. అందు గురించి ఆ రకంగా ఈ యొక్క మనస్సు అనేటువంటిది ఆ యొక్క ప్రారబ్ధానుసారంగా మన వ్యక్తిత్వాన్ని నడిపిస్తూ ఉంటుంటది. కాబట్టి దయానంద సరస్వతి చెప్పేది ఏంటంటే, నీవు ఇక్కడ పురుషార్థం చేస్తే, ఇక తల్లిదండ్రులకు ప్రత్యేకించి ఉపదేశం ఏం చేస్తున్నాడు అంటే, మీరు ఆధ్యాత్మికంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించి రోగనిరోధక శక్తిని పెంచుకొని ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఉన్నట్టయితే మీకు పుట్టబోయేటువంటి సంతానం గర్భం దాల్చిన తర్వాత మంచి గుణకర్మ స్వభావములతో వేద మంత్రాల ఉచ్చారణ కానీ, ధార్మిక చర్చ కానీ, ఇంకా వీణ వంటి
కళా నైపుణ్యాలను ప్రదర్శించడం కానీ ఇటువంటివి చేయడం ద్వారా జీవాత్మ తన ప్రారంధాన్ని ఏదైతే తీసుకొస్తున్నదో ఆ ప్రారంధం నిర్వీర్యం అయిపోతుంటది. ఎందుకు నిర్వీర్యం అయిపోతుంటది అంటే, ఓహో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రకంగా ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేయాలి, ఈ రకంగా ధ్యానం చేయాలి, ఈ రకంగా మంచి వాళ్ళు వస్తుంటారు, వేద చర్చ చేయాలి, ఆత్మ పరమాత్మల చర్చ చేయాలి, కాబట్టి ఇక్కడ మన పప్పులు ఉడకవు అనేటువంటి తల్లి ఏ రకంగా ప్రభావితమై ఉంటే ఆ రకంగా గర్భస్థ శిశువు యొక్క మనస్థితి తయారవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రారబ్ధాన్ని నిర్వీర్యం చేయడమే వైదికం. అందుకని ఈ యొక్క ప్రారబ్ధం అనేటువంటిది మనల్ని తన గతిన ఇప్పుడు ఈ ప్రారబ్ధాన్ని అర్థం చేసుకోవాలంటే, ఎక్కడైనా మనము పనికి వెళ్తున్నప్పుడు అక్కడ మధ్యాహ్నం పూట ఇంటికి రావడం కుదరదు, చాలా దూరం ఉంటుంటది, కాబట్టి అక్కడికి సర్ది కట్టుకొని పోవడం. ఒక్కొక్క చోట ఎలా ఉంటుంటది అని అంటే, మనం ఎక్కడికైతే పనికి పోతున్నామో ఇప్పుడు ఈ యొక్క బడి పిల్లల పరిస్థితి ఏంటంటే, రజనీ అమ్మ గారు మైక్ బంద్ చేయండి, ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి, లేదంటే మైక్ బంద్ చేయండి. ఈ బడి పిల్లల పరిస్థితి మధ్యాహ్నం టిఫిన్ తీసుకొని పోయేవారు, దానివల్ల కొంతమంది సమయానికి వస్తున్నారు, కొంతమంది ఆలస్యంగా వస్తున్నారు, కొంతమంది మధ్యాహ్నమే వెళ్ళిపోతున్నారు. అదంతా గొడవ ఎందుకు? మనం బడిలోనే భోజనం పెడితే సరిపోతుంది. ఆ రకంగా ఏ భోజనం గురించి అయితే ఆలస్యం అవుతుందో ఆ భోజనం బడిలోనే తయారు చేస్తే ఇక పిల్లలకు ఆలస్యం కాదు, సరి అయిన సమయానికి వస్తారు అనేటువంటిది అభిప్రాయం. ఈ దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 2వ సముల్లాసంలో చెప్పిన సందేశం అంతా ఇంతే. విత్తనాన్ని భూమిని శుద్ధి చేయడం అనేటువంటిది. ఈ ప్రారంధం అనే మనస్సు అనేటువంటిది, అన్నం ఏ రకంగా తింటే మనస్సు ఆ రకంగా ఏర్పడుతుంది. ఇది వ్యావహారికంగా చూస్తున్నారా లేదా? ఎటువంటి అన్నం తింటే మనసు ఆ రకంగా ఏర్పడుతుంటది. ఉప్పు, కారం, మసాలా తినే ఆహారాన్ని బట్టే మన స్వభావం కూడా అలాగే ఉంటుంది. వెల్లుల్లి వంటివి తింటే ఒక రకంగా, మరియు మాడిచినవి తింటే మరో రకంగా, ఉప్పు ఎక్కువ తింటే ఇంకొక రకంగా. ఈ రకంగా మనము అన్నం ఎటువంటి తింటే తామసికం, ఈ యొక్క మధ్య మాంసాలతోటి మరో రకంగా, ఎటువంటి అన్నం తింటే అటువంటి మనోభావాలు తయారవుతాయి. ఇంకెవరికి కనపడలేదా? సువర్చలమ్మ గారికి ఒక్కరికే కనపడిందా? కనిపిస్తుంది. ప్రభావం చాలా ఉంటుంది సార్. వేదాచార్య అందరికి తెలుస్తుంది. పైన ఆహార ప్రభావమే ఉంటుంది. వెల్లుల్లి ఉల్లిగడ్డ ఎందుకు వాడద్దు ఆచార్యజీ? వెల్లుల్లి మంచిది, చాలా ఔషధం, కానీ అది ఔషధ రూపకంలో వాడితే అమృతం, కానీ అది రోజు భోజనంలో వాడితే ఏంటంటే, మన శరీరాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, మనం తినే ఆహారంతో కావలసినన్ని పోషక తత్వాలు తయారు చేసుకునేటట్టుగా తయారు చేసుకోవాలి శరీరాన్ని. మనం బయటకు వెళ్ళి దిగుమతి చేస్తే అది తయారెందుకు చేస్తుంటది? ఇప్పుడు మొన్న కరోనా సమయంలో లాక్డౌన్ అష్టదిగ్బంధం చేసి ఇంటికి భోజనం తెచ్చిచ్చేటువంటి పరిస్థితి కల్పించినప్పుడు వాళ్ళు ఇంట్లో వంట ఎందుకు చేసుకుంటారు? శరీరం పరిస్థితి కూడా అంతే. మనం మందులతోటి దీంతో శరీరానికి మనం అలవాటు చేస్తున్నాం, బయటకెళ్ళి దిగుమతి చేస్తున్నాం. అలాంటప్పుడు శరీరం మన తినేటువంటి ఆహారం నుండి పోషక విలువలు ఏ రకంగా తయారు చేసుకుంటుంది? చేసుకోలేదు కదా. అందుకని ఈ యొక్క వెల్లుల్లి అనేటువంటిది ఉత్తేజనానికి దారి తీస్తుంటది, కామక్రోధ లోపాలకు దీనికి దారి తీస్తుంటుంటది. కాబట్టి ఈ ఉప్పు, కారం అనేటువంటివి, వెల్లుల్లి అనేటువంటిది, వెల్లుల్లి ఔషధం. వాయు వికారం ఎవరికైతే ఉంటుంటదో, ఎవరికైతే వాతం ఉంటుంటదో, ఎవరికైతే ఈ యొక్క శరీరంలో శుక్ర కణాలు తక్కువగా ఉంటుంటాయో, ఎవరికైతే వృద్ధాప్యం వస్తూ ఉంటుంటదో అటువంటి వారికి ఇది ఔషధం, రామబాణం, దీనికి తిరుగులేదు. కానీ అందరూ వాడితే మాత్రం అది చాలా హాని చేస్తుంది. ఆచార్యజీ, చలికాలంలో వెల్లుల్లి ఎక్కువ వాడాలి, అది వేడి చేస్తే మంచిదని అంటారు ఆచార్యజీ. అమ్మగారు, దీని అభిప్రాయం ఏంటంటే, ఈ ఇంటి ధూపము ఆర్పేసుకొని పక్కింటి వాళ్ళ
దీపంతో మన ఇల్లును వెలుతురుగా చేసుకున్నట్టు ఉంటది. అంటే మన జీర్ణక్రియ చేసేటట్టుగా దాన్ని మెరుగుపరుచుకోవాలి కానీ ఆ బయటకు వెళ్ళి ఈ వెల్లుల్లి ద్వారా దాన్ని వేడిని పెంచుకుంటే ఇది ఎవరికి అంటే ఎక్కడైతే మంచు కురుస్తూ ఉంటుంటుందో మైనస్ 5-10 డిగ్రీలు ఇప్పుడు 40 డిగ్రీల వరకు కూడా వెళ్తుంది. అక్కడ మంచు నీళ్ళన్నీ గడ్డగట్టుకపోతుంటాయి. అటువంటి స్థితిలో వెల్లుల్లి వాడొచ్చు. అంతేగాని ఇక్కడి మన వాతావరణంలో వెల్లుల్లి వాడితే జీర్ణ శక్తి తన ప్రభావాన్ని కోల్పోతుంది. బయటకెళ్ళి దిగుమతి చేస్తున్నారు కదా, ఇక నేనెందుకు మెరుగుపడాలి? సరే ఆచార్య. పుష్పమ్మ గారు నమస్తే. అది మేడి, రాగి, మర్రి విత్తనాలను సమకూర్చి తేనెలో మగ్గబెట్టండి. మగ్గబెట్టి రోజు ఉదయం విజయ్ కుమార్ గారికి తినబెట్టండి. నిన్నటి ప్రసంగంలో ఆచార్య ఎండినవా ఆచార్య? విత్తనాలు పచ్చివి కాదు, ఎండినవి. కాయ సంగ్రహించి ఎండబెట్టి పొడి చేసుకొని తేనెలో వేస్తే బాగా మాగుతుంది. అది చాలా ఉపయోగకరం, గుణవంతంగా ఉంటది. పండులో పురుగులనే ఉంటాయి ఎండబెట్టినది. ఏమైంది? మేడి పండులో పురుగులే ఉంటున్నాయి ఆచార్య. పురుగులు నేను తీసుకుంటాను, మంచిది తీసుకోండి. అన్నిట్లో చూశాను ఆచార్య, పురుగులే ఉన్నాయి. అట్లా ఉండదు. అన్ని పురుగులే ఉంటే దేవుడు ఎందుకు పుట్టిస్తాడు? ఆలోచించండి. ఆ పురుగులతో ఎవరికి ప్రయోజనం? ఆ పురుగుల సందేశం ఒకటేంటంటే మనస పరిక్రమంలో చెప్తున్నాం కదా, నిరాపద జీవనాధారం అని చెప్పేసి. అంటే అత్యంత శ్రేష్టమైనటువంటిది. దీంట్లో ఇంత చిన్న చిన్న జీవులు కూడా బ్రతుకుతున్నాయి. కాబట్టి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది అనేది సందేశం. అంటే ఆ పురుగులనే తినాలని కదా, అవి తీసేసి వాడుకోవచ్చు కదా. అలాగే ఆచార్య. ఓ మాచారి, మేడి చెట్టుకు విత్తనాలు కూడా ఉంటాయా? మేడి చెట్టుకు విత్తనాలు ఉంటాయి. విత్తనం లేకపోతే చెట్టు ఎట్లా మొలుస్తుంటది? విత్తనం ఉండే కదా వచ్చేది. అంజీర్ ఏ రకంగానూ మేడి పండు కూడా అదే రకంగా ఉంటుంటది. దాని లోపల విత్తనాలు ఉంటుంటాయి, గసగసాలు ఉన్నట్టుగా. మీకు పుష్పమ్మ గారు మీకు విత్తనాలు దొరికాయా మరి? అవి ఊళ్ళోనే కదా. కాయలు తెచ్చి ఎండ పెడితే కానీ అప్పుడు విత్తనాలు అవ్వండి. ఆ పౌరాణిక పండితులు చెప్తారు ఏంటంటే, రాగి చెట్టు చుట్టూ తిరిగి రండి, పొద్దున వెళ్ళి మర్రి చెట్టు చుట్టూ తిరగండి, ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ తిరగండి, ఈ దారం చుట్టూ రండి అని చెప్తారు. దాని ఉద్దేశం ఏంటంటే అక్కడికి పోయి ఆ పండ్లు ఏరుకొని వచ్చి తినండి అని చెప్పేది సారాంశం. అది వాళ్ళు పూర్తిగా చెప్పరు, దీనికి పూర్తిగా అర్థం కాదు. అందు గురించి ఆ చెట్టు చుట్టూ పోయి దారం చుట్టూ వస్తారు. దానివల్ల ఏం ఉపయోగం? వ్యాయామం అవుతుంటది అంతే. దారంలో ఉన్న రహస్యం ఏమిటి మాచారి? అంతే. ఇన్ని చుట్లు తిరిగి రావాలి, చుట్టూ తిరిగి రమ్మన్నాడు పండితుడు. కాబట్టి ఇన్ని చుట్లు అంటే ఇన్ని చుట్లు, 21 చుట్టూ 11. దాని చుట్టూ తిరిగి చుట్టిన తర్వాత ఇన్ని చుట్టూ తిరిగి కావాలి అనుకోవటానికి తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఆచార్య, పండ్లు ఎండబెట్టడం వల్ల అవి పురుగులు అనేటివి వెళ్ళిపోతాయి కదా? ఎండలో ఎండబెట్టద్దు, ఇవి మాత్రం నీడకే ఆరబెట్టాలి. నీడకైనా కానీ వెళ్ళిపోతాయి కదా? వెళ్ళిపోతాయి తప్పనిసరిగా వెళ్ళిపోతాయి. మంచివి కూడా ఉంటాయండి వాటిల్లో. అది ఈ పండును పండుగ ఉంచకుండా ఇట్లా చించినట్టుగా 2 ముక్కలుగా ఇట్లా విడదీసి వెళ్ళిపోతాయి, ఉండవు. ఆచార్య, రంధ్రాలు లేని తీసుకోవాలా? ఇది పుష్పమ్మ గారు గమనించండి. ఈ రంధ్రాలు, ఛిద్రాలు, బెజ్జాలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, బెజ్జాలు ఉంటాయి. ఆ బెజ్జాలు, ఛిద్రాలు లేనటువంటి మేడి పండ్లు మాత్రమే తీసుకోండి. నమస్తే ఆచార్య. మాది ఓం ప్రకాష్ కు ఈ ఆధ్యాత్మికం నేర్పించిన అతనైతే ఏం చేస్తుంటాడంటే, పచ్చిగా ఉండి ఆకుపచ్చగా ఉండి కొంచెం దూరగా అవుతున్నటువంటి చిన్న ఇట్లా గోళీల్లాగా ఉంటుంటాయి.
పోటీలాగా అటువంటి వాటితోటి కూర వండడం, పప్పు చేయడం చాలా రుచికరంగా ఉంటుంటది అది మేడిపళ్ళు. సత్యస్తస్మిన్ అంతఃహృదయే యథా వ్రీహిర్ యవో వా. ఈ యొక్క వ్రీహి అంటే వరి గింజలు, వరి ధాన్యం. మరియు ఇది యవం అంటే ఎవలు అంటే మన దగ్గర బాలరీ అంటారు కదా, గోధుమల్లాగానే ఉంటాయి. గోధుమలు ఏమో లావుగా పొట్టిగా ఉంటాయి. ఈ ఎవలు అనేటివి సన్నగా పొడుగ్గా ఉంటాయి. అదే గోధుమాకృతిలోనే ఉంటాయి. చూసారా లేదా? జవ్వలు అంటారు, అదేనా ఆచార్యజీ? జవ్వలు ఎవరు అంటారు? ఎవరు అదే ఎవ అని సంస్కృతంలో జవ్వలు పేరు ఉంటాయి ఆచార్య, సేమ్ ఒకటే పేరు కావచ్చు. ఎవలే దాన్ని మరి జవ్వలు అని అంటారేమో బహుశా, కావచ్చు. ఒకే తీరు ఉంటాయమ్మా అవి. అవును, అవునండి, ఒకేలాగానే ఉంటాయి. అండి 8వ బ్రాహ్మణము 5వ దానిలో 6వ బ్రాహ్మణం నడుస్తుంది. 5వ అధ్యాయం 6వ బ్రాహ్మణం. ఇక్కడ పిల్లలు రాని మెల్లగా మాట్లాడుతున్నారు. 921వ పూట. సా ఏషా సర్వస్యేషానః సర్వస్య అధిపతిః సర్వమిదం ప్రశాస్తి యదిదం కించ. ఇక ఆ యొక్క పరమేశ్వరుడు ఏష సర్వస్య ఏషానః, ఈ యొక్క ప్రారబ్ధాన్ని అనుభవింపజేసేటువంటి ఈ మనస్సు మరియు ఈ జీవాత్మ, ఈ జీవితానికి ఈ యొక్క వ్రీహి యవ, ఈ యొక్క ధాన్యాలకు అన్నింటికి సర్వస్య ఈశాన, అన్నింటికి ఆ యొక్క ఈశ్వరుడు, ఇవన్నీ అతనివే, అతని యొక్క సృష్టియే. సర్వస్య అధిపతి, ఇతడు అన్నింటికి అధిపతి, పెత్తందారు. సర్వమిదం ప్రశాస్తి యదిదం కించ. ఇక ఇక్కడ ఏదైతే ఉన్నదో, ఏది ఇదం కించ, ఏ కొంచెం ఉన్నదో అన్నింటికి అతడే అధిపతి, అతని ఆధీనంలోనే అన్ని ఉన్నాయి, అతని ద్వారానే మనకు అందుతున్నాయి. ఇది పంచమాధ్యాయే షష్ఠ బ్రాహ్మణం. అథ సప్తమం బ్రాహ్మణం. విద్యుత్ బ్రహ్మేతి ఆహుర్ విధానాత్ విద్యత్యేనం పాప్మనో యా ఏవం వేద విద్యుత్ బ్రహ్మేతి విద్యుజ్యేవ బ్రహ్మ. విద్యుత్ అంటే ఈ యొక్క ప్రకాశ స్వరూపం. ఇప్పుడు వర్షా ఋతువులో గడగడగడమంటూ గర్జన చేసుకుంటూ మెరుస్తూ ఉంటుంటది కదా, అవు దానిని విద్యుత్. బ్రహ్మేతి, బ్రహ్మ అంటే పరమేశ్వరుడు. ఇది ఆహు, ఈ రకంగా కూడా చెప్పడం జరిగింది. విధానాత్ విద్యుత్, ఈ యొక్క విధానమునర్చేటువంటి, మార్గం చూపించేటువంటి, ఒక పద్ధతిని కనబరిచేటువంటి దానిని ఈ యొక్క విధానం అనడం జరుగుతుంది. ఓ మాచారి, అది మేఘాలు రాసుకుంటే విద్యుత్ ఏర్పడుతుంది అంటారు, నిజమా ఆచార్య? మేఘాలు రాసుకోవడము అనేటువంటిది మాకైతే తెలియదు, నేను చూడలేదు. ఈ యొక్క గుజరాత్ రాజస్థాన్ బార్డర్ లో ఆబు పర్వతం ఉన్నది. ఆబు పర్వతంలో ఆ పైకి ఈ యొక్క బ్రహ్మకుమారి వాళ్ళది దాటి ఇంకా ముందుకు పోయినప్పుడు అక్కడ పైన ఇది ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆ మేఘాలు వచ్చి మమ్మల్ని కప్పుకొని పోయాయి. మా మధ్యలోంచి వాటి మమ్మల్ని తాకుకుంటూ పోయాయి. కానీ ఏ మేఘము దేనిని రాసుకుంటున్నట్టుగా కనపడలేదు. ఇంత అయితే ఓ మాజాది నేను పోయినా. 2 మేఘాల అతివేగంగా గర్జన తోటి విద్యుత్ ఉత్పన్నమైతే చెప్పి చెప్తారు. ఇక అదే నాకు తెలియదు, నేనైతే అది చూసింది చెప్పాను, నాకు అనుభవపేత. ఇక అది
కూడా. వర్ష ఋతువులో కూడా మేఘాలు ఆ ఉరుములు మెరుపులు అనేది కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో గర్జించడము, ఈ దానికి కారణం ఈ రెండు మేఘాలు రాపిడి అని చెప్తారు. అందుకే అర్జున అర్జున అని అంటారు. అది ఎంత తెలియదు. చెప్పండి ప్రభాకర్ గారు, ఏదో చెప్పబోతున్నారు. ఆగిపోయారు. ఇప్పుడు మెరుపులు గాని ఈ ఉరుములు మరి మేఘాలతో సంబంధం లేదా, మరి అవి ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతాయని సందేహం. ఇది వేరే విషయం. ఇది ఆలోచించదగిన విషయం, విచారించదగిన విషయం. సరే అని చెప్పుకున్నాను, తర్వాత ప్రసంగం వస్తే. ఇప్పుడైతే దీంట్లో ఈ యొక్క విద్యుత్తు ఉనికియే పరమాత్మ స్వరూపంలో ఒక భాగము అనేటువంటిది ఇక్కడ ప్రసంగం నడుస్తుంది. ఏన విద్యుత్ విద్యతి ఏనం పాప్మను యా ఏవం వేద. ఆ విద్యుత్తు మెరవడం ద్వారా ఈ యొక్క ఈగలు దోమలు పోవడం మరియు ఈ యొక్క పంటలకు నత్రజని విడుదలయ్యేటువంటిది, ఎరువు విడుదలయ్యేటువంటిది ఈ యొక్క ఉరుముల మెరుపుల ద్వారానే. గుర్తు పట్టుకున్నారా లేదా, మర్చిపోయారా? మెరుపు వచ్చినప్పుడు నత్రజని విడుదలవుతుంది, అది పంటలకు ఉపయోగపడుతుందని విన్నాం ఆచార్య. అవునవును, అది యా ఏవం వేద. దీనిని ఈ రకంగా తెలుసుకోవాలి. విద్యుత్ బ్రహ్మేతి, ఈ విద్యుత్ అధ్యేవ, ఈ యొక్క విద్యుత్తే బ్రహ్మ. ఆ మెరిసేటువంటి మెరుపుదనం ఈ యొక్క పంటలకు జీవరాశులకు అన్నింటికి మేలు చేసేటువంటిది అది బ్రహ్మ అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఇది పంచమాధ్యాయే సప్తమం బ్రాహ్మణం అథ అష్టమం బ్రాహ్మణం. వాచం ధేను ఉపాసీత తస్యాశ్చత్వారః స్తనాః స్వాహాకారో వషట్కారో అంతకారః స్వధాకారః. వాచం అని అంటే వాక్ సామర్థ్యం, మాట్లాడేటువంటి సామర్థ్యం. ధేను ఉపాసీత, ఇది ప్రతి ప్రాణి లోపల ఉన్నది ఈ మాట్లాడేటువంటి సామర్థ్యం. మనుషుల భాష మనుషులదే, పశువులది, పక్షుల భాష పక్షులదే, వేటి భాష వాటిదే. ప్రతి ఒక్క జీవ జంతువులలో వాటి యొక్క భాష భావ అభివ్యక్తీకరణను భాష అంటుంటారు. ఆ యొక్క భాషయే వాక్ సామర్థ్యం. తస్యాశ్చత్వారా స్తనాః, అటువంటి వాక్ సామర్థ్యాలు 4 రకాలుగా ఉంటుంటది. ఏ రకంగా అయితే ఒక ఆవుకు 4 స్తనములు ఉంటాయో, 4 స్తనములు ఉంటాయి అని అంటే ఒక్కొక్క దానికి 3 ఉంటాయి, ఒక్కొక్క దానికి 5 కూడా ఉంటాయి. కానీ ఇక్కడ 4 వాటి గురించి చెప్తున్నాడు. చూసారా 5ంటిని 3ంటిని? కొన్నింటికి మాత్రం అప్పుడప్పుడు కొన్ని తప్పో ఎట్లనో కానీ అట్లా ఉంటాయి ఆచార్య. ఇప్పుడు ఆశ్రమంలో ఈ 6 ఏండ్ల నుంచి అది ఆవు పనికిరాదు అని చెప్పినటువంటి దానికి ప్రయోగం చేస్తే ఇప్పుడు ఆ 8 దూడబెట్టింది, దానికి 5 ఉన్నాయి స్థానాలు. ఆ 5ట్లలో ఏమిటో లెక్కబెట్టి చెప్తున్నాడు. స్వాహాకారం ఒకటి, స్వాహకారం రెండవది, వషట్కారం మూడవది, హంతకార నాలుగవది, స్వధాకారం. ఈ స్వాహాకారం వషట్కారం దేవతలకు యజమానుడు ద్రవ్యాన్ని ఇచ్చేటువంటి అగ్నిహోత్రంలో ఈ యొక్క 2 శబ్దాలను వినియోగిస్తారు. హంతకార ఇది మా దేహధారణ చేసినటువంటి ఈ యొక్క ప్రాణి జాతులకు. ఎందుకు అంటే ఇవి దేహత్యాగం చేయాల్సి వస్తుంటది కాబట్టి, హంతకార చనిపోవాల్సి వస్తుంటది కాబట్టి. స్వధాకార ఇది పితృవర్గం, ఎవరైతే గతించినటువంటి వారు ఉంటారో, గతించినటువంటి వారికి అనేటువంటిది ఈ పౌరాణికం. ఈ వైదికంలో ఏంటంటే పెద్దలకు ఎవరైతే గురువులు, ఆచార్యులు, తాత ముత్తాతలు అటువంటి వారికి ఏదైనా సేవ, వారికి అన్నం కానీ, పండ్లు కానీ, వస్త్రాలు కానీ ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఈ స్వధా శబ్దాన్ని వాడతారు.
తస్యాద్వౌ స్తనౌ దేవా ఉపజీవంతి. ఈ నాలుగింటిలో మొదటి రెండు శబ్దాలు, మొదటి రెండు స్థానాలు దేవా ఉపజీవంతి. ఈ యొక్క రెండు స్వాహకారం వషట్కారం అనేటువంటి దాంతో దేవతలు ఈ యొక్క యజమానుని యొక్క శ్రద్ధను అందుకుంటుంటారు. స్వాహకారం స్వాహకారం చ వషట్కారం చ హంతకారం మనుష్య. ఈ హంతకారం అనేటువంటిది మనుషులుగా, ఈ పశుపక్షులకు వేటికి వాటి యొక్క భవిష్యత్తు గురించి వాటికి చింత లేదు, భూతకాలం గురించి ఆలోచన లేదు, కేవలం వర్తమానమే చూసుకుంటారు. కాబట్టి వారికి చావు తెలియదు, పుట్టుక తెలియదు, ఏది తెలియదు. కానీ మనుషుడు మాత్రం భూతాన్ని గుర్తుపెట్టుకొని భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఈ నిత్యం చింతలో పడి చచ్చిపోతుంటాడు. కాబట్టి ఈ మనుషునికి హంతకారం అనే శబ్దాన్ని అంటగట్టారు. స్వధాకారం పితరః. ఇక పితరులు ఎవరైతే ఉంటారో వారికి ఈ స్వధాకారం. తస్యాహ ప్రాణ రిషభో మనోవత్సః. ఇక ఈ రూపకంగా చూసినప్పుడు ఈ ప్రాణము, తస్యా ప్రాణ, ఆవు యొక్క ప్రాణం వృషభం, మనస్సు వత్స. వత్స అంటే దూడ. వృషభం అంటే ఆచార్య ఎద్దా? వృషభం అంటే ఎద్దు. ఎద్దు ఎద్దు. ఇది పంచమాధ్యాయ అష్టమం బ్రాహ్మణం అథ నవమం బ్రాహ్మణం. అయం అగ్నిర్వైశ్వానరో యో అయం అంతః పురుషే ఏనేదం అన్నం పచ్యతే యదిదం అద్యతే తస్యేష ఘోషో భవతి యమేతత్ కర్ణౌ అపిధాయ శృణోతి సా యద్ ఉత్క్రామిష్యన్ భవతి నైనం ఘోషం శృణోతి. అయం అగ్ని. ఈ యొక్క అగ్ని వైశ్వానర. వైశ్వానర అంటే మన యొక్క ఈ యొక్క జీర్ణ శక్తి గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వైశ్వానరుడు అంటే ఎవరు అనేటువంటి రహస్యాన్ని విప్పుతూ చెప్తున్నటువంటిది. వైశ్వానర అగ్ని అంటే ఈ యొక్క శరీరం అనేటువంటి దేహాన్ని పోషించేటువంటిది. తిన్నటువంటి అన్నాన్ని అరిగించి శరీరానికి పోషణనిస్తున్నటువంటి దాన్ని వైశ్వానర అగ్ని అంటారు. యో అయం అంతః పురుషే. ఇది పురుషుని లోపల, ప్రతి ఒక్క ప్రాణి లోపల ఉంటుంటది. ఏ నేదం అన్నం పచ్చితే. ఇది దీని ద్వారానే అన్నం అరిగించుకోవడం అనేటువంటిది, జీర్ణం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంటది. జీర్ణం అంటే, అరగడం అంటే జఠరాగ్ని. జఠరాగ్ని అన్నం ఆర్గించేది జఠరాగ్ని. అదే అక్కడ ఏం చేస్తుంటది అంటే అది చెరుకు రసాన్ని, పండ్ల రసాన్ని వడగట్టినట్టుగా కనబడే రూపాన్ని వడగట్టి కనబడని రూపాన్ని వంట పట్టింపజేస్తుంటది. ఇట్లా విడదీయడం జరుగుతుంటది. సూక్ష్మాతి సూక్ష్మంగా. అన్నం పచ్చితే యదిదం అద్యతే. ఏదైతే తినడం జరుగుతుంటుందో దానిని అరిగించజేయడం. జీర్ణము అంటే కనుమరుగు చేయడం. జీర్ణం జీర్ణం అంటే జర అంటే దేహము, జీర్ణం అంటే ముసలితనం. అంటే ఇక్కడ అన్నం తిన్నటువంటి అన్నం జీర్ణం చేసుకోవడం అంటే దాన్ని అన్న రూపము నుంచి రసరూపానికి మార్చడం ఆ జీర్ణక్రియలో జరుగుతుంటుంది. తస్యైష ఘోషో భవతి యమేతత్ కర్ణౌ అపిధాయ శృణోతి. ఎప్పుడైనా ఆకటితో అలమటిస్తున్నప్పుడు పేగులు అరవడం విన్నారా? తెలియచేస్తారు. అరుస్తాయండి, అరుస్తాయి. నాదం చెప్తున్నాడు దాని గురించి. తస్యైష ఘోషో భవతి. ఆ ఘోషం అంటే ఆ నాదం
వెలువడుతూ ఉంటుంటది. యం ఏతత్ కర్ణావు అపిధాయ శృణోతి, అవి ఇది చెవులు నిక్కరించి ఆ శబ్దాన్ని వినడం జరుగుతుంటది. సా యత్ ఉత్క్రమిష్యన్ భవతి, అది ఎప్పుడైతే ఈ రకంగా అభివ్యక్తం కావడం జరుగుతుంటుందో నా ఏనం ఘోషో భవతి, ఇక ఘోషం భవతి శృణోతి, ఇక ఎప్పుడైతే ఉత్క్రమిష్యతి లేచి అది ఉత్క్రమణం, ఇప్పుడు ఎట్లయితే పక్షి ఎగరడం, కప్ప ఎగరడం, ఏ రకమైతే అవి ఎగరడానికి ప్రయత్నం చేస్తుంటుంటో ఆ రూపకంగా ఈ జీర్ణ శక్తిలోకి వచ్చినటువంటిది ఆ యొక్క అన్నరసం అక్కడి నుండి వెలువడి ఈ యొక్క పేగుల్లోకి వెళ్ళి రక్తంగా తయారు కావడం, ఆ రక్తం వెళ్ళి మాంసంగా తయారు కావడం, ఆ రకంగా అప్పుడు నాదం అనేటువంటిది వెలువడదు, వినబడదు. ఇది పంచమే అధ్యాయం, నవమం బ్రాహ్మణం అత దశమం బ్రాహ్మణం. యదా వై పురుషో అస్మాల్లోకాత్ ప్రైతి సా వాయుం ఆగచ్చతి తస్మై సా తత్ర విజిహీతే యథా రథచక్రస్య ఖం తేన సా ఊర్ధ్వ ఆక్రమతే సా ఆదిత్యం ఆగచ్చతి తస్మై సా తత్ర విజిహీతే యథా లంబరస్య ఖం తేన సా ఊర్ధ్వ ఆక్రమతే సా చంద్రమసం ఆగచ్చతి తస్మై సా తత్ర విజిహీతే యథా దుందుభేః ఖం తేన సా ఊర్ధ్వ ఆక్రమతే సా లోకం ఆగచ్చతి అశోక మహిమం తస్మిన్ వసతి శాశ్వతీ సమాః. ఇది మోక్షం గురించి. మోక్షం ఏ రకంగా లభిస్తుంటది, పోయేటువంటి స్థితి దేహం నుంచి. దీనిని జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే పదే పదే అడగండి. మోక్షాన్ని అంటే ఏంటిది? మోక్షానికి వెళ్ళేటప్పుడు ఆత్మ ఏ స్థితిలో ఉంటుంటది, ఆ ఆత్మ దేహం నుంచి వెళ్ళేటప్పుడు ఆత్మకు దారి దేహం ఏ రకంగా ఇస్తుంటది, ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆచార్య, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఎక్కువ ఉపవాసం ఉండేటోళ్ళకు ఆయుష్ ఎక్కువ ఉంటది అంటారు, దానికి కొంచెం డౌట్, వివరంగా చెప్పండి. ఇది రహస్యం ఏంటంటే, ఎవరికైతే ఇప్పుడు అగ్నిహోత్రం చేసేటప్పుడు చెప్పబడుతుంటది ఏంటంటే, స్వాహాకారం చెప్పిన తర్వాతనే ఆహుతి వేయాలి. ఇది యజ్ఞం యొక్క అది మంచి సంస్కారం, దాని యొక్క ఆభూషణం అంటారు. స్వాహాకారం చెప్తుండగానే స్వాహాకారం మొదలు పెట్టేటప్పుడు వేయడం మొదలు పెట్టాలి. స్వాహాకారం అయిపోయే లోపటే ఆ యొక్క ద్రవ్యం కూడా అయిపోవాలి స్వాహాకారంతో. అదే రూపకంగా మనం తిన్నటువంటి అన్నం, ఉదయం తిన్నటువంటిది మధ్యాహ్నం వరకు అరగాలి. మధ్యాహ్నం అయితే మన భారతీయ సంస్కృతిలో భోజనం తినడమే లేదు, అది గుర్తుపెట్టుకోండి. మనది దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, సూర్యోదయం సూర్యాస్త సమయంలోనే అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నాడు ప్రతి ప్రాణిని. ప్రతి ప్రాణి అంటే ముఖ్యంగా మన మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ యొక్క మనుషులను సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో అగ్ని సంయోగానికి తీసుకెళ్ళడం అంటే, సూర్యుడు ఉదయించేటప్పుడే వంట చేసుకోవడం, తినడం, వెళ్ళిపోయినామంటే మళ్ళీ పని చూసుకొని మళ్ళీ సాయంత్రం వస్తుంటాం, మళ్ళీ వంట చేసుకొని తిని పడుకుంటాం. ఇది భారతీయ సంస్కృతి. ఈ మధ్యాహ్నం పూట ఎప్పుడైతే వంటగదిలోకి వెళ్ళడం జరుగుతుందో, ఇది విదేశీ సభ్యత. మన భారతీయ సంస్కృతి ప్రకారం ఈ రకంగా ఆహార నియమాలను పాటించి ఎక్కువ ఆయుష్తో జీవించేవారు, పొట్టలు లేకపోయేటువంటివి అప్పుడు. ఇప్పుడు ఎక్కువ తక్కువ తినడం వల్ల పొట్టలు వస్తున్నాయి. కానీ ఆ రకంగా ఉన్నటువంటి ప్రసంగంలో ఇక్కడ ప్రసంగం ఏంటంటే, శ్యామలయ్య గారు అడిగింది, మనము ఉదయం తిన్నటువంటిది సాయంత్రం వరకు అరిగిపోవాలి, మళ్ళీ ఆకలి వేస్తేనే భోంచేయడం. ఆ రకంగా ఎవరికైతే ఆకలి వేసిన తర్వాత భోంచేస్తుంటారో వారికి పొట్ట రాదు. ఎవరైతే ఇక సమయం అయింది కాబట్టి, ఇంట్లో ఉన్నది కాబట్టి, ఖాళీగా ఉన్నాం కాబట్టి, వాళ్ళు కొద్దిగా రుచికరంగా చేశారు, మంచి వాసన వస్తున్నది కాబట్టి అని చెప్పి ఎవరైతే తింటుంటారో వారికి పొట్టలు వస్తాయి. అందుకని భోజనం
ఉపనిషత్తులోను మరి ఆయుర్వేదంలోను చెప్పబడింది ఏంటంటే హితభుక్, రితభుక్, మితభుక్. రితం అంటే మంచి పోషక ఆహారమే తీసుకోవాలి, స్వచ్ఛమైనదే తీసుకోవాలి, తాజా ఆహారమే తీసుకోవాలి. రితభుక్, మితభుక్, ఆచార్య ఋతువులకు అనుకూలంగా తీసుకోవాలి. ఋతువానుకూలంగా తీసుకోవాలి. రితభుక్, హితబుక్, మితబుక్. హితబుక్ హితకరమైనటువంటిది తీసుకోవాలి, మితముగా తీసుకోవాలి, ఎక్కువ తక్కువ తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటుంటారు. ఇప్పుడు రాత్రిపూట భోజనం మానేయడం, రాత్రిపూట భోజనం తీసుకోకపోవడం అంటే రాత్రి భోజనమే మన భారతీయ సంస్కృతిలో లేదు. ఏంటంటే సూర్యాస్తమయం అయ్యే లోపటే సూర్యుని వెలుతురులోనే, సూర్యుడు అస్తమిస్తుంటాడు, ఆ వెలుతురులోనే భోజనం చేయాలి. చీకటి పడ్డాక భోజనం చేసేది లేదు. దీని గురించి ఆచార్జీ జైళ్ళల్లో ఉదయం 7 గంటలకే నాష్ట పెడతారు, సాయంత్రం 5 గంటల వరకు భోజనం పనిచేస్తారు, సాయంత్రం తర్వాత భోజనం లేకుంటది ఇక. అంతే, అది మన భారతీయ సంస్కృతి. కనీసం జైళ్ళలోనైనా పాటిస్తున్నారు. ఇంకా ఇప్పుడు రోగాలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే గుట్ట ఎక్కేటప్పుడు బరువు ఎత్తుకుంటే బాగుంటుందా, దిగేటప్పుడు ఎత్తుకుంటే బాగుంటుందా? దిగేటప్పుడు అంట. ఎక్కేటప్పుడే బాగుంటది ఆచార్య. ఎక్కేటప్పుడు ఎందుకు బాగుంటది అని అంటే ఆ బరువును నియంత్రించుకుంటూ మన శరీరంను నియంత్రణలో పెట్టుకుంటూ నెమ్మది ఎక్కినా సరే అది బరువు మన బరువు మనకు తెలుస్తుంది. కానీ దిగేటప్పుడు ఏంటంటే ఆ వంపు మనల్ని లాక్కుపోతుంటది. దానివల్ల మన శరీరం బరువే మన నియంత్రణలో ఉండదు. ఒక్కొక్కసారి ఆ బరువు పెట్టుకునేసరికి మనం పడిపోయే అవకాశం ఉంటుంటది. అందుకే ఈ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పొద్దు ఎక్కుతుంటది కాబట్టి ఇప్పుడు మనం ఎంత తిన్నా, ఏ భోజనం తిన్నా కూడా మనకు అరుగుతుంది, జీర్ణం అవుతుంటది. అదే మధ్యాహ్నం తర్వాత సూర్యుడు కిందికి దిగుతుంటాడు, అస్తమించే వైపుకి వెళ్తుంటాడు కాబట్టి 12 తర్వాత ఎవరైతే భోజనం చేస్తుంటారో వారికి ఆయుష్ తగ్గిపోతుంటది. అందుకే ఇప్పుడు ఎక్కువ ఆ రోగాలు వచ్చేది దీని గురించి. మనకు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే సూర్యోదయం అయిన తర్వాత పొద్దున్నే తినడం, మరియు సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడేలోపు సాయంత్రం భోజనం చేయడం. ఇది నియమం. మిట్ట మధ్యాహ్నం వంటింట్లోకి ఎవరు పోయేవారే కాదు. అదే అభిప్రాయం. లోపట ఉన్నది అంతా అరిగితేనే ఆకలి వేస్తుంటది కాబట్టి ఆకలి వేసినప్పుడు అన్నం తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. సరే, ఈ ప్రసంగాన్ని వదిలేసి ఇప్పుడు ఇది మరి సమయం ఏమో పరిగెడుతుంది. యదా వై పురుషో అస్మాల్ లోకాత్ ప్రైతి. ఇక ఈ హిందీలో అనువాదం చేసినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే మరణానంతరం ఊర్ధ్వగమనం అని చెప్తున్నాడు. ఈ మరణానంతరం కాదు, మరణానంతరం ఊర్ధ్వగతి చెయ్యడు. అతని కర్మ ఏ రకంగా అయితే ఉంటుంటుందో, చనిపోయేటప్పుడు ఏ ఆకాంక్షతోటి అయితే ఉంటుంటాడో ఆ ఆకాంక్షమయంగా పుడుతుంటాడు. ఏ ఇంద్రియ ద్వారం నుండి అయితే వెళ్తుంటాడో ఆ ఇంద్రియం ప్రముఖంగా ఉండడం. ఇప్పుడు ఉదాహరణకు మనం వ్యవహారంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే చిరుదిండ్లు తినాలని అనుకుంటుంటారో, అటువంటి నోరు తెరిసిపోతుంటారో, చనిపోతుంటారో, ఇక వారికి రెండవ జన్మ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని చిరుదిండ్లు తినడం, ఎప్పుడు నోట్లో ఏదో వేసుకొని తింటూనే ఉండడం, నములుతూనే ఉండడం, పశువులాగా తినడం. అది దాని గురించి మిగతాది అర్థం చేసుకోవచ్చు. ఈ పురుష అస్మాల్ లోకాత్ ప్రైతి, ఈ లోకం నుంచి ఎప్పుడైతే అధిగమించి పోవడం జరుగుతుంటుందో సా వాయుం ఆగచ్చతి. దయానంద సరస్వతి చెప్పాడు అనమాట. ఈ చనిపోవడం అంటే ఏంటిది, ఎలా చనిపోతారు, ఎక్కడికి పోతారు అని అంటే అక్కడ దయానంద సరస్వతి ప్రశ్న వేసుకొని అంత్యేష్టి సంస్కారంలో చెప్తుంటాడు. ఏంటంటే ఈ దేహం నుండి వాయువాలయానికి పోతుంటది. వాయువాలయం ఈ యొక్క వాయువులోకి వెళుతుంటది. ఇక్కడ కూడా అదే చెప్తుండ అనమాట. స వాయుం ఆగచ్చతి. ఇక దేహం నుండి మొట్టమొదట వాయువులోకి వస్తుంటది. తస్మై సా తత్ర విజిహీతే. ఎప్పుడైతే ఈ వాయువుని విడిచిపెట్టడానికి సమయం వస్తుంటుంటుందో ఈ వాయువును అధిగమించి ఇంకా ముందు మోక్షానికి వెళ్ళేటువంటి పరిస్థితి చెప్తున్నాడు. ఎప్పుడైతే వాయువును వదిలేసి ముందుకు పోవాల్సి వస్తుంటుందో అప్పుడు రథచక్రస్య ఖం, ఈ యొక్క
రథచక్రం, రథచక్రానికి ఇరుసు తొడిగించేటువంటి ఛిద్రం ఏ రకంగానైతే ఉంటుంటుందో ఆ విధంగా అందుబాటులో ఉండరు. ఆధ్యాత్మిక గ్రూప్ చూస్తలేరు చాలా మంది. మళ్ళీ ఏదైనా చెప్పినా దాని గురించి చర్చించరు, చెప్పకపోయినా మళ్ళీ చర్చించరు. ఇప్పుడు ఈ చిత్రం ఏదైతే ఉందో సుషుమ్న నాడిలో ఉంది. ఆ చిత్రం ఈ యొక్క హృదయం పైన ఉంటుంటది. ఈ హృదయం అని అంటే ఈ యొక్క వక్షస్థలం మధ్యలో ఉన్నటువంటి హృదయం కాదు, మస్తిష్కంలో ఉన్నటువంటి హృదయం. ఆ హృదయం పైన ఈ యొక్క బ్రహ్మరంధ్రం, ఆ బ్రహ్మరంధ్రంలో ఈ చిత్రం ఉన్నదన్నట్టుగా మీరు చూస్తానంటే నేను పెడతాను, లేకపోతే నేను పెట్టను. ఎందుకంటే ఎవరు దాని గురించి చర్చ చేస్తలేరు. ఆసక్తికరంగా చెప్తే దాన్ని బట్టి చెప్పొస్తుంది. మొన్న చూస్తాను. ఈ రథచక్రస్య ఖం, ఆ రథచక్రంలో ఉండేటువంటి ఆ నాభి వలె ఈ యొక్క ఆత్మ వెళ్ళడానికి ఈ యొక్క దారి అనేటువంటిది దానిలో చూపించడం జరిగింది. మస్తిష్కంలో చూడండి. స ఊర్ధ్వం ఆక్రమతే, ఆ ద్వారము గుండా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంటది. స ఆదిత్యం ఆగచ్చది, ఆ ద్వారం గుండా వెళితే నేరుగా ఆదిత్యుని దగ్గరికి వెళ్తుంటది. అంటే ఈ యొక్క సాధన చేయడం ద్వారా ఇలా కూర్చుండి ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం, ఈ యొక్క బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం, బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం. బాహ్య కుంభకేమో పైకి లేబడుతుంటది, ఆభ్యంతర కుంభకేమో కిందికి దించుతుంటది. కిందికి దించడం, పైకి లేబట్టడం, కిందికి దించడం, పైకి లేబట్టడం ఏమో బాహ్య కుంభకం పైకి లేబడుతుంటది, అంతః కుంభకం కిందికి దించుతుంటది. ఈ రెండింటి ద్వారా లుకలుక చేసేసి బాహ్యాభ్యంతర విషయాక్షేపితోటి పైకి లేబట్టడం చేయడం, అది ఇక్కడ జరుగుతుంటది ఈ ప్రాణాయామం ద్వారా. ఈ యొక్క ఆ రకంగా చేసినప్పుడు ఈ ఉద్గీత ప్రాణాయామం తోటి పైకి లేబట్టి అలాగే పట్టుకున్నప్పుడు ఇట్లా లాగుతుంటది అన్నట్టుగా, ఇట్లా లాగుతుంటుంటది. అటువంటి స్థితిలో ఈ యొక్క కూర్చుండి సాధన చేసేది ఎందుకు అని అంటే, ఈ బ్రహ్మరంధ్రం విచ్చుకున్నప్పుడు బ్రహ్మకమలం ఇవాళ చూపిస్తాను చూడండి, చూస్తాను అంటున్నారు కదా, మరి అందరికి ఆసక్తి లేదు, ఒకరిద్దరే చెప్తున్నారు, అది మీ కర్మ. అయితే పెట్టండి ఆచార్యజీ. సూర్యుని నుండి వచ్చేటువంటి 7 కిరణాల లోపల నీలిరంగు కిరణం ద్వారా ఈ యొక్క దేహం నుంచి వచ్చేటువంటి ఆత్మ పైకి వెళుతుంటుంటాయి. దాని గురించి ఆ యొక్క చిత్రాన్ని చూపించడం జరుగుతుంది. సమయం మరి ఇంకా ఉన్నది, సమయం అయిపోయింది. ఇది మరి ఇక్కడనే ఆపేద్దాం, ఎందుకంటే రేపు మళ్ళీ చెప్పుకోవాలి. ఇదే ముఖ్యమైనటువంటి విషయం, ఇది చాలా తెలవాలి అన్నమాట, జీవన్ముక్తిని పొందేటువంటి దశ. నమస్తే. సమయం అయిపోతుంది. నమస్తే. ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య బృహదారణ్యక ఉపనిషత్తు పంచమాధ్యాయము 10వ బ్రాహ్మణంలో ఉన్నాము. 10వ బ్రాహ్మణము ఇంకా పూర్తి కాలేదు. అందులోపల పరమాత్మని తత్వాన్ని జీవాత్మ ఎట్లా తెలుసుకోవాలా, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. మోక్షానికి వెళ్ళే వారి స్థితి ఏ విధంగా ఉంటది, మరి ఆహార వ్యవహారం ఏ విధంగా ఉండాలి, తర్వాత వెలుగులో ఉన్నప్పుడు ఏ విధంగా, చీకట్లో ఉన్నప్పుడు ఏ విధంగా, విద్యుత్ అంటే ఏంటిది అని చాలా విషయాలు వారి గురించి చర్చ చేశాడు. ధన్యవాదాలు. అనంతరం వైదిక సంధ్యోపాసన. ఈరోజు ఎవరమ్మా ముందుగా? విజయలక్ష్మి అనుకుంటున్నా. పుష్పమ్మ గారు వైద్య సంధ్యోపం చేయండి ప్రార్థన. విజయలక్ష్మమ్మ గారు. విజయలక్ష్మమ్మ గారా? వారు ముందు సిద్ధంగా ఉండి, వారు రెడీగా ఉండి సిద్ధంగానే ఉన్నాను, కానీ సామాన్యంగా చెప్తే ఇక్కడ పిల్లలు ఉన్నారు అనుకుని సామాన్యంగా చెప్తాను. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము సంధ్యోపాసన. వేరే వాళ్ళు చేయించండి, అది రికార్డ్ అవుతుంటది. మెల్లగా చెప్తుంటానంటే రికార్డ్ అవుతుంది, వాళ్ళు యూట్యూబ్ లో వినే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. వేరే వాళ్ళు చేయించండి ఎవరైనా. చేయించండి. అథ వైదిక సంధ్యా బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపసరణమసి స్వాహా.
ॐ अमृतापिधानमसि स्वाहा। ॐ सत्यं यशः श्रीर्मैत्रीः श्रेधां स्वाहा। ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ ऋतं च सत्यं चाभिद्धा तपसोऽध्यजायत ततो रात्रजायत ततो समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः प्रतीचेदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः शित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोझं वेदद्मः जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः स नः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा
जगतस्तस्तु शच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदस्य तं जीवेम शरदस्य तं शृणयाम शरदस्य तं प्रब्रवाम शरदस्य तं अधीनास्याम शरदस्य तं भूयश्च शरदस्य तात ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ईश्वरादयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः इति वैदिक संध्या ब्रह्म साक्षात्कारम् ओम सर्वेभ्यो नमस्ते ధన్యవాదాలు ప్రభాకర్ గారికి. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు నమస్తే ఆచార్య. ఆచార్య సర్వేభ్యో ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. నమస్తే ఆచార్య.